హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఇవాళ నేను మీ అందరికీ తెలిసిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ రెసిపీ చూపించబోతున్నాను. మనమైతే ఇవాళ సింపుల్గా సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ నేను ఇక్కడ ఒక టీ కప్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానపెట్టి తీసుకున్నాను. తర్వాత అందులో పప్పు మునిగే వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిని మనం ఉడికించుకోవాలి. ఇందులో నేను ఉప్పు ఏమి వేయలేదండి, ఓన్లీ కందిపప్పు అలాగే వాటర్ మాత్రమే వేసి మూత పెట్టి 4 లేదా 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కందిపప్పు ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం. పాత్రలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. మనం పోపులో ఇంగువ వేసుకోవడం వలన సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, పోపు వేగింది కదా. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత 2 ములక్కాడలు, ఒక దోసకాయ, ఒక క్యారెట్ అలాగే ఒక మీడియం సైజ్ టమోటోను కట్ చేసి వేసుకుందాం. ఇంకా ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకుంటున్నాను. ముక్కలతో పాటు చిల్లీ పౌడర్ వేసామంటే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 5 నిమిషాల తర్వాత చిల్లీ పౌడర్ వేసుకున్నామంటే వెజిటేబుల్స్ ఆవిరికి ఉడికి కొద్దిగా వాటర్ వచ్చి ఉంటుంది. కాబట్టి మనం చిల్లీ పౌడర్ వేసుకున్న అడుగంటుకోదు. చూడండి, అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు మూత పెట్టి 15 లేదా 20 నిమిషాల పాటు వెజిటేబుల్స్ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఒకవైపు ఉడుకుతూ ఉంటాయి కదా. ఇప్పుడు పప్పును ఒకసారి చూద్దాం. చూడండి, పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు గుత్తికరతో లేదా గెరిటితో బాగా మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉడికాయో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, వెజిటేబుల్స్ 90% ఉడికాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత 2 వంకాయలను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా పులుపుకు సరిపడ చింతపండు రసం వేసి అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. మనం వంకాయలను, క్యారెట్, మునక్కాయలు వీటితో పాటు వేసామంటే అవి చిదిరిపోతాయి. మునక్కాయలు అవి సరిగా ఉడకవు. ఎందుకంటే వంకాయలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి చివరగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని చింతపండు పులుసులో ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం. చూడండి, పులుపు ముక్కలకి బాగా పట్టింది కదా. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి వెనుపుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే అదే కుక్కర్లో 2 కప్పులు వాటర్ వేసి తిప్పి పాత్రలో వేసుకుందాం. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. నేను ఫస్ట్లో వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. చూడండి, ఇదంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు తెల్లే వరకు మరిగించుకుందాం. చూడండి, ఈ విధంగా తెల్లుతున్నప్పుడు సాంబార్ పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సాంబార్ పౌడర్లో కూడా కారం వేస్తాం కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చిని అలాగే చిల్లీ పౌడర్ని కొద్దిగానే వేసుకున్నాను. మీకు ఈ టైంలో కావాలంటే ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయేలేదో చూసుకొని సరిపోకుంటే వాటిని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, సాంబార్ పౌడర్ అంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత సాంబార్ ఈ విధంగా తెల్లుతూ ఉంటుంది. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ సాంబార్ రెడీ అయిపోయినట్లే. ఈ సాంబార్ రైస్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.